అందరికీ నమస్కారం. ఈరోజు కథ మంచి పని. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? చూడండి తమ్ముడు గారు, పెళ్లి రోజు రాత్రి డిన్నర్లోకి కనీసం స్వీట్లు హాట్లు 30 రకాలు ఉండాలి. లేదంటే మా బంధువర్గంలో అందరూ తక్కువగా చూస్తారు. అంతేకాదు ప్రతి వెరైటీకి ఒక స్టాల్ ఉండాలి. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ డిన్నర్కి వస్తారు. అప్పుడే అందంగా ఉంటుంది. అయినా మా ప్రాంతంలో డిన్నర్ అంటే ఇదే అలవాటు అంటూ చెప్పుకుంటూ పోతున్న పెళ్లి కొడుకు తల్లి భారతమ్మ మాటలకి సరేనండి అలాగే చేస్తాము అంటూ తల ఊపి ఇంటికి బయలుదేరాడు పెళ్లి కూతురు తండ్రి రాజారావు. డిన్నర్లోకి 30 రకాలేమిటి? అసలు అన్ని రకాలు ఎవరైనా తింటారా? కడుపు పడుతుందా? ఏమిటో ఈ గొప్పలు. మన ఊర్లో అయితే ఒక స్వీటు ఒక హాటు మామూలుగా పెట్టే భోజనం అయితే సరిపోతుంది. రాష్ట్రం దాటి వచ్చినంత మాత్రాన ఇన్ని రకాలేమిటి? అసలు ఇన్ని రకాల రుచి చూడడానికి ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లు పట్టుకుని అడగడం కూడా చికాకుగా ఉంటుంది. ఏమిటో వీళ్ళ అలవాట్లు. అసలు ఆడపిల్లవారు ఏం పెడితే అది తినాలి. మళ్ళీ మగపెళ్లివారు కోరికలేమిటో. ఇదివరకు అసలు మగపెళ్లివారిని భోజనాల గురించి ఏమీ సంప్రదించేవారు కాదు. ఈ మధ్యకాలంలో గొప్ప కోసం భోజనాల్లో ఏం వండించమంటారంటూ అడుగుతున్నారు. దాంతో వాళ్ళ గొంతెమ్మ కోరికలన్నీ ఇలా బయటకు వస్తున్నాయి. పోనీ ఎవరైనా కడుపు నిండా అన్ని వెరైటీలు తింటారా అంటే అది చాలా కష్టమైన పని. చివరికి అన్ని వెరైటీలకి డబ్బులు ఇచ్చుకోవాలి. క్యాటరింగ్ వాడికి ప్లేట్లు తిన్నా తినకపోయినా పారవేసినా వాడికి సంబంధం లేదు. ఒక ప్లేట్లో చెంచా మందం సరుకు వడ్డించిన అన్ని వెరైటీలు వడ్డించుకోకపోయినా వాడికి సంబంధం లేదు. ఒప్పందం ప్రకారం ప్లేట్లు రేటు ఇవ్వాల్సిందే. ఎలాగైనా సరుకు మిగిలిపోతుంది. ఆ సరుకు మనం ఉంచుకోలేం. ఉంచుకుంటే పాడైపోతుంది. మళ్ళీ ఆ సరుకంతా క్యాటరింగ్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఏమిటో ఈ పద్ధతులు. డబ్బు ఖర్చు అవుతుంది కానీ తృప్తి అనేది ఉండడం లేదు. ప్రేమతో 4 రకాలు వడ్డిస్తే ఎంత తృప్తి ఉంటుంది? ఎక్కడ వేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు మిగిలిపోయింది అంతా వేస్ట్. దుబారా ఖర్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక బాధ్యతకు లొంగి మనం కూడా చేయవలసి ఉంటుంది. కాలం ఎవరి గురించి ఆగదు. రావలసిన శుభ సమయం వచ్చింది. మగ పెళ్లివారు విడిదింటికి తరలి వచ్చారు. మర్యాదలన్నీ పూర్తయిన తర్వాత ఒక పక్క రిసెప్షన్, ఒక పక్క డిన్నర్ ప్రారంభమైంది. తెల్లవారుజామున పెళ్లి. ఈ రోజుల్లో పెళ్లికి ఉండేవాళ్ళు చాలా తక్కువ. రిసెప్షన్లో పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని ఆశీర్వదించి ఒక గిఫ్ట్ ఇచ్చేసి ఒక ఫోటో దిగేసి డిన్నర్ చేసి హాయిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందులో నగరాల్లో పెళ్ళైతే దూరం నుంచి వచ్చేవాళ్ళు తెల్లవారుజాము పెళ్లికి రాలేరు కాబట్టి అందరూ డిన్నర్ టైంకి వచ్చేశారు. డైనింగ్ హాల్ అంతా చాలా హడావిడిగా ఉంది. ఎటు చూసినా అతిథులే. నగరాల్లో క్యాటరింగ్ ఇచ్చేసి పెళ్లి కూతురు తండ్రి పెద్దగా పట్టించుకోడు. అతిథులు కూడా డైనింగ్ హాల్లోకి వెళ్ళి ప్లేట్లు తీసుకుని తనకు నచ్చినవి తినేసి వెళ్ళిపోతారు. కానీ పల్లెటూరు నుంచి వచ్చిన రాజారావు మటుకు డైనింగ్ హాల్కి వచ్చి అందరినీ పలకరిస్తూ మధ్య మధ్యలో క్యాటరింగ్ వాళ్ళకి సలహాలు ఇస్తూ ప్లేట్లు లెక్క పెట్టుకుంటూ అతిథులందరినీ గమనిస్తున్నాడు. వచ్చిన వాళ్ళు ప్లేటు పుచ్చుకుని ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇష్టమైనవి పెట్టించుకుని ఒక మూలగా నుంచి గబగబా తినేసి ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. 30 వెరైటీలు పెట్టించుకున్న వాళ్ళు ఎవరూ రాజారావుకి కనపడలేదు. కొంతమంది స్వీట్లు వద్దని అన్నం లేదా అని, సాంబార్ లేదా అని అడుగుతూ 1-2 వెరైటీలు పెట్టించుకుని వెళ్ళిపోతున్నారు. ప్లేట్లో పెట్టించుకున్న వెరైటీలు రుచిగా లేకపోవడం వల్లనేమో కొంతమంది వదిలేసి వెళ్ళిపోతున్నారు. కుర్రాలు కూడా అన్ని వెరైటీలు రుచి చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అలా రాత్రి 9 గంటల వరకు డిన్నర్ కొనసాగింది. ఇక డైనింగ్ హాల్లో జనం ఎవరూ లేరు. అయ్యా రాజారావు గారు, ఇంకా మన వాళ్ళు ఎవరైనా తినేవాళ్ళు ఉన్నారా? ఒకసారి మీరు చూసి చెబితే మేము సర్దేసుకుంటాం అని ఆ క్యాటరింగ్ యజమాని చెప్పిన మాటలకి రాజారావు ఒకసారి లోపలికి వెళ్ళి అనౌన్స్మెంట్ ఇచ్చి భోజనాలు చేసేవాళ్ళు ఎవరూ లేరని నిర్ధారించుకుని ఇంకా ఎవరూ లేరు సార్ అంటూ సమాధానం ఇచ్చాడు. రాజారావు మనసు ఉండబట్టలేక ఒకసారి స్టాల్స్ అన్నీ దగ్గరకు వెళ్ళి మూతలు తీసి చూశాడు. కొన్ని సరుకులు సగానికి పైగానే మిగిలిపోయాయి. కొన్ని 4వ వంతు మిగిలాయి. చాలా బాధగా అనిపించింది రాజారావుకి. ఒక్కసారి ఏదో తెలియని కోపం వచ్చింది. కష్టపడి సంపాదించిన సొమ్ము పాడు చేసినట్టుగా అనిపించింది. ఆయన ఏం చేస్తాడు?
ఆడపిల్ల తండ్రి రాజారావు అలా మూతలు తీయడం చూసి, కావాలంటే ఈ సరుకు ఇక్కడ మీకు వదిలేసి వెళ్ళిపోతాను అంటూ చెప్పిన క్యాటరింగ్ యజమాని మాటలకు, మేమేం చేసుకుంటాం సార్, ఈ కళ్యాణ మండపం వాళ్ళు ముష్టివాళ్ళు ఎవరినీ లోపలికి రానివ్వరు, ఇది మా సొంత ఊరు కూడా కాదు, ఎవరికైనా పంచిపెట్టుకోవడానికి మీరే తీసుకెళ్ళిపోండి అంటూ రాజారావు ఎంతో ఆవేదనగా చెప్పాడు. అయినా మనసు ఉండబట్టలేక, మీరు తీసుకెళ్లిన ఈ సరుకు ఏం చేస్తారు, మళ్ళీ రేపు క్యాటరింగ్లో వాడేస్తారా అంటూ అడిగిన మాటలకి క్యాటరింగ్ యజమానికి నవ్వు వచ్చింది. నేను ఈ క్యాటరింగ్ వృత్తిలో సుమారు 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎప్పుడూ ఇలాంటి పాపపు పని చేయలేదు. అంతేకాదు, నేను కొంచెం రేటు ఎక్కువగా తీసుకుంటాను, కానీ సరుకు నాణ్యతకి ప్రాధాన్యం ఇస్తానని ముందుగానే చెప్పాను. అయితే మా క్యాటరింగ్ వాళ్ళని అందరూ తప్పుగా అనుకుంటారు. ఎవరో 100కి 1 చెత్త పనులు చేస్తారు. అలా అని అందరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంకో మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఇప్పుడు మేము మిగిలిపోయిన సరుకుని ఇక్కడ దగ్గరలోని ఒక అనాథ శరణాలయం ఉంది. అక్కడ సుమారు 500 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేము పట్టుకెళ్ళి ఆ సరుకు వాళ్ళకి ఇచ్చేస్తాము. ఆ పిల్లలు తృప్తిగా తింటారు. అంతేకాదు, ఆ రోజు అన్నం పెట్టిన వాళ్ళ పేరు అక్కడ బోర్డు మీద రాస్తారు. అంటే మా పేరు కాదు, ఎవరైతే క్యాటరింగ్ కుదుర్చుకుంటారో వాళ్ళ పేరు, సందర్భం అక్కడ బోర్డు మీద రాస్తారు. మేము ఆ ఫోటోని వాట్సాప్లో ఆ యజమానికి షేర్ చేస్తాం. కావాలంటే మీ వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చెక్ చేసుకోవచ్చు. మేము ఎక్కడ క్యాటరింగ్ చేస్తే ఆ కళ్యాణ మండపానికి దగ్గరలో ఉన్న అనాథ శరణాలయం కానీ, వృద్ధుల ఆలయానికి కానీ విచ్చేస్తాము. మాకు కూడా సరుకు పడేయాలంటే మనసు ఒప్పదు. లేదంటే మేమే వెళ్ళలేకపోతే ఇలా మిగిలిపోయిన సరుకు తీసుకుని అనాథలకు పెట్టే సంస్థలు కూడా ఉన్నాయి, వాళ్ళకిచ్చేస్తాము. ఇది మా క్యాటరింగ్ సంస్థ చేస్తున్న మంచి పని అంటూ చెప్పిన క్యాటరింగ్ యజమాని మాటలకు రాజారావు చాలా ఆనందపడిపోయాడు. పోనీలే, గోతులో పోయకుండా నలుగురికి కడుపు నింపడానికి మన అమ్మాయి పెళ్లి భోజనం ఉపయోగించిందని సంతోషపడ్డాడు రాజారావు. అంత మంచి పని చేస్తున్నందుకు ఆ క్యాటరింగ్ యజమానిని అభినందించాడు రాజారావు. లక్షల ఖర్చు పెట్టి చేసే ఆధునిక పెళ్లిళ్లలో భోజనాలలో ఎక్కువ వెరైటీలు పెట్టడం అనేది ఈనాడు ఒక సామాన్యమైన విషయం. అయితే మనం ఆ సరుకు అంతటికి డబ్బు ఇస్తున్నాం, కానీ మిగిలిపోయిన సరుకు ఆ క్యాటరింగ్ వాళ్ళకి వదిలేస్తున్నాం. కాస్త శ్రద్ధ తీసుకుని మిగిలిపోయిన సరుకుని తీసుకువెళ్ళి అన్నార్థులకు అందించే ప్రత్యేకమైన సంస్థలకి కబురు చేసి ఇస్తే కన్యాదానం కంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నా అభిప్రాయం. ఈ దేశంలో 2 పూట్ల కడుపు నిండా ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ సమయంలో కొంచెం శ్రమైనా, ఖాళీ లేకపోయినా ఆ పనిని నమ్మకమైన వాళ్ళకు కూడా అప్పచెప్పి చేయిస్తే ఎంతో బాగుంటుంది. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.